నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ఈ యొక్క బసవేశ్వర జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. ఆయన కాయకేయమే కైలాసమన్నాడు, అందరికీ మార్గదర్శకుడు. కాబట్టి ఆయన మార్గదర్శకులకు అనుసరించి అందరం నడుచుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఇక్కడ వచ్చిన అందరికీ బసవ జయంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను ఇక్కడ విషయం ప్రస్తావించాలో లేదో తెలియదని చెప్తున్నాను. మాకు ఇచ్చిన ఎకరా స్థలం మాత్రం మాకు ఇప్పటివరకు మేము అక్కడికి చేరుకోలేకపోతున్నాం. కాబట్టి ప్రభాకర్ అన్న గారు గవర్నమెంట్ వారు కూడా సహకరించి మాకు అందరికీ సందర్భం కాదు అని చెప్తున్నా. మాకు చాలా ఇబ్బంది అవుతుంది అక్కడికి. ఆ విషయం మీకు సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. మా వరకు మాకు స్థలం అందివ్వాలనేసి. ఆశాజ్యోతి మనందరి ముఖ్య నాయకుడు మన ఎమ్మెల్యే గారు గౌరవ చింత ప్రభాకర్ గారు వారు ప్రసంగించి మాకందరికీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తారు. శ్రీ గురు బసవలింగయ్యనమ్మ ఈరోజు ఈ యొక్క మహాత్మా బసవేశ్వర 893వ జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారికి, అలాగే ఈ యొక్క మున్సిపల్ కౌన్సిల్ అందరికీ కూడా పేరు పేరున మన సమాజం బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ మన జగదీశ్వర్ సార్ గారికి, ఆఫీసర్స్ పేరు అందరికీ కూడా, మా వీరశైవ మహిళా యువజన పెద్దవాళ్ళందరికీ కూడా ఈ యొక్క బసవేశ్వర జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. ఆయన కాయకేయమే కైలాసమన్నాడు, అందరికీ మార్గదర్శకుడు. కాబట్టి ఆయన మార్గదర్శకులకు అనుసరించి అందరం నడుచుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాము. అందరికీ నమస్కారాలు. ఇక్కడ వచ్చిన అందరికీ బసవ జయంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను ఇక్కడ విషయం ప్రస్తావించాలో లేదో తెలియదని చెప్తున్నాను. మాకు ఇచ్చిన ఎకరా స్థలం మాత్రం మాకు ఇప్పటివరకు మేము అక్కడికి చేరుకోలేకపోతున్నాం. కాబట్టి ప్రభాకర్ అన్న గారు గవర్నమెంట్ వారు కూడా సహకరించి మాకు అందరికీ సందర్భం కాదు అని చెప్తున్నా. మాకు చాలా ఇబ్బంది అవుతుంది అక్కడికి. ఆ విషయం మీకు సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం. మా వరకు మాకు స్థలం అందివ్వాలనేసి. ఆశాజ్యోతి మనందరి ముఖ్య నాయకుడు మన ఎమ్మెల్యే గారు గౌరవ చింత ప్రభాకర్ గారు వారు ప్రసంగించి మాకందరికీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తారు. అధికారికంగా చేపట్టినటువంటి బసవ జయంతి కార్యక్రమం ఈరోజు సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతుండటం చాలా శుభసూచకం. 893వ జయంతి 12వ శతాబ్దానికి సంబంధించి ఆనాడే బసవేశ్వరుడు సమాజ స్థాపన, అందరికీ సమానత్వం, అలాగే బసవ మంటపం ద్వారా అందరికీ అక్కడ సమానత్వం కల్పించి మహిళలకు పెద్దపీట వేస్తూ అన్ని కులాలకు సంబంధించి సమానత్వం కోరినటువంటి మరి ఈ భారతదేశంలో అందరూ సమానమైన కాయకమే కైలాసం అనే సూత్రాన్ని పాటిస్తూ మరి అందరికీ పనిచేసే అందరికీ సమానత్వం కలిగిస్తూ అందరూ మనం సమానమని నిరూపించినటువంటి ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఇక్కడ పాల్గొన్నటువంటి అందరికీ, రామప్పన్న గారికి, రాజేందర్ గారికి, అదే రకంగా జలంధర్ గారికి, దర్శన రెడ్డి గారికి, మరి పిచ్చన్న గారికి, మహిళా అధ్యక్షురాలికి నరసింహన్న గారికి, మా శివన్న గారికి, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అలాగే బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జగదీశ్వర్ గారికి, ఇక్కడ పాల్గొన్నటువంటి దశరథ రెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.